రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ హైదరాబాద్ పర్యటన బిజీగా సాగింది. కొండకల్లోని మేధా భోగిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. హైదరాబాద్ లో ఐటీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కొడంగల్లోని మేధా భోగిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉత్పత్తి కేంద్రాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సందర్శించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ తో కలిసి అక్కడ ఉత్పత్తి అవుతోన్న రైలు బోగీల విడిభాగాలను ఆయన పరిశీలించారు. సంస్థ ఉన్నతాధికారులతోనూ ఆయన సమావేశమయ్యారు. కార్మికులతో ముచ్చటించారు. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు అశ్విని వైష్ణవ్. హైదరాబాద్ లో ఐటీ లీడర్స్ రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో కలిసి పాల్గొన్నారు. అన్ని రంగాలకు ఏఐ పరిష్కారాలు చూపుతోందన్నారు అశ్విని వైష్ణవ్. సెమీ కండక్టర్లకు మోదీ ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. ఐఐహెచ్ఎం స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి ఉద్యోగుల లోటు ఉందన్నారు. సెమీ కండక్టర్స్ లో మరింత అభివృద్ధి సాధించాలని కోరారు. తెలంగాణకు 3 బుల్లెట్ రైళ్లు దక్కాయని తెలిపారు. తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్ గా మారుతోందన్నారు అశ్విని వైష్ణవ్. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్ వల్ల దేశం సొంతంగా సాంకేతికతను సృష్టించే స్థాయికి చేరిందని, యూపీఐ లాంటి డిజిటల్ మౌలిక సదుపాయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా గ్లోబల్ మార్కెట్ సంపద నేరుగా మన దేశ కార్మికులు, స్టార్టప్ల బ్యాంకు ఖాతాల్లోకి చేరుతోందని స్పష్టం చేశారు.